మోడీ సర్కారు నిర్ణయం రేపొద్దున కేంద్రానికో లేదంటే మోడీ ప్రభుత్వానికో దెబ్బ అవుతుందా? ఖచ్చితంగా వ్యతిరేకత ఆటోమేటిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పబ్లిక్లో కాస్త చైతన్యం ఎక్కువ వచ్చింది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు చూస్తున్నారు ఇండియన్స్. ఎందుకంటే మన వాళ్ళు 190 దేశాల్లో ఉన్నారు కదా, 193 దేశాల్లో ఉన్నారు మన వాళ్ళు. ఉద్యోగాలు, ఉపాధి, వీళ్ళ పిల్లలు, వీళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటుంది. అక్కడ పెంపుతో చూసుకుంటే తక్కువే, అక్కడ 80% 50%. అమెరికాలో మొన్న నాకు మిత్రుడు, మనకు విదేశాల నుంచి కాల్ చేస్తుంటారు కదా కొంతమంది, అమెరికాలో ఒక మిత్రుడు దీంట్లో చేస్తుంటాడు, గ్యాస్ స్టేషన్. $2 నుంచి $5 అయిందట ఏకంగా. $2 నుంచి ఏకంగా $5 గ్యాలన్ లెక్కన చేస్తారు. అంటే అంత 300 రెట్ల అంతే కదా, 150% పెరిగినట్టు, 150%. ఆ రేంజ్ లో పెరిగింది. మనకి ఇక్కడ 7.5% పెరిగింది. నాకున్న అవగాహన మేరకు నేను అబ్జర్వ్ చేస్తున్న లెక్క ప్రకారం ఇప్పటికీ లెక్క ప్రకారం అయితే ₹170 చేరాలి. కానీ అంత ఒకేసారి పెంచకుండా వీళ్ళు దశల వారీ పెంచుతారు. నాకున్న సమాచారం, నేను అర్థం చేసుకుంటున్న మేరకు 130 నుంచి 150 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఎండింగ్ 150. యుద్ధం ఆగిపోతే 130 దగ్గర ఆగుతుంది. యుద్ధం మళ్ళీ ఆగట్లేదు, మొన్న ఆగిందన్నాడు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ లెక్కను చూస్తే 150 దాకా వెళ్ళే అవకాశం ఉంది. పెట్రోల్ అది కూడా ఏంటి, కేంద్రం భరిస్తుండటం వల్ల కొంత కేంద్రం దాని